అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. వరుసగా 15వ రోజు పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసింది. ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ ఆర్థిక రాజధాని ఖర్గ్ ఐలాండ్పై విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో అత్యంత కీలకమైన ఈ దీవిపై బాంబుల వర్షం కురిపించింది అమెరికా సెంట్రల్ కమాండ్. ఈ దాడిలో ద్వీపంలోని సైనిక కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు ప్రకటించింది. పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడుల్లో ఇదొకటిగా అభివర్ణించింది యుఎస్ సెంట్రల్ కమాండ్. అయితే ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదన్నారు ట్రంప్. హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను అడ్డుకుంటే వెంటనే చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. తాము లక్ష్యంగా చేసుకునే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఇరాన్కు లేదన్నారు. ఇరాన్ ఆయుధాల విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు ట్రంప్. ఇరాన్ తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ ఐలాండ్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఆయిల్ కేంద్రాలను వదిలేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడుల తీవ్రత పెంచింది ఇరాన్. టెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, టెల్ అవీవ్ యుద్ధ విమానాలతో దాడులు చేస్తే ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గల్ఫ్లో ప్రధానంగా చమురు కేంద్రాలు, ఇతర మౌలిక వసతులను అది లక్ష్యంగా చేసుకుంటోంది. తమ దేశంపైకి పలు విడతల్లో దూసుకొచ్చిన దాదాపు 50 డ్రోన్లను కూల్చివేసినట్టు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇక ఇరాన్ వ్యాప్తంగా సైనిక, ఇతర లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో 15,000 లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపింది.